నాకు థ్యాంక్స్ వద్దు మేడం, ప్లీజ్ మీ సెంటర్లో నాకు సీట్ ఇవ్వండి. సారీ గౌతమ్, మీకు ఇందాకే చెప్పాను కదా మా దగ్గర లిమిటెడ్ సీట్స్ ఉన్నాయని. నేను ఇవ్వలేను. మీరు 1 మంత్ ఆగండి. ప్లీజ్ మేడం, మా వైఫ్కి ఆల్రెడీ 6 మంత్ అని మీకు చెప్పాను కదా. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎలాగైనా సరే తనని మీ క్లాసెస్లో జాయిన్ చేసుకోండి. సి గౌతమ్, నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నా శక్తికి మించి నేను పనిచేయలేను, ఎక్కువ బాధ పెట్టుకోను. మేడం, చెడ్డ పనులకి ప్రిన్సిపల్స్ పెట్టుకోవచ్చు, కానీ మంచి పనులకి ప్రిన్సిపల్స్ ఏంటి మేడం? ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు గౌతమ్, మీ హాస్పిటల్ అయినా మీకున్న బెడ్స్ని బట్టి కదా పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటారు. అంతకు మించి మీరు కూడా జాయిన్ చేసుకోలేరు కదా. అలాగే నేను కూడా ఎక్కువ మందిని చేర్చుకొని అందరి మీద కాన్సంట్రేషన్ చేయలేను. అలా కాదు మేడం, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇబ్బంది పెట్టకండి. 1 మంత్ తర్వాత నేనే మీకు కాల్ చేసి సీట్ ఇస్తాను. ఎనీవేస్, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. యాంగ్రీ బర్డ్. హాయ్. హాయ్. నువ్వా? ఎస్. ఎలా ఉన్నారు యాంగ్రీ బర్డ్? వాట్? కమ్ అగైన్. ఏమన్నారు? ఏమన్నాను? ఎలా ఉన్నారు అన్నాను. కాదు, ఇంకేదో అన్నారు. హౌ ఆర్ యు అన్నాను. లేదు. ఎలా ఉన్నారు యాంగ్రీ బర్డ్? యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్ అన్నారు. నువ్వు యాంగ్రీ బర్డే కదా? ఏంటండి పలకరిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? నేను మాట్లాడడానికి రాలేదు, జాగింగ్కి వచ్చాను. నేను కూడా జాగింగ్కే వచ్చాను. అయితే వెళ్ళి పని చూసుకోండి. పనిలో పని మీ పని కూడా చూద్దామని. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? లేదు, జాగింగ్ చేస్తున్నాను. హే మిస్టర్, నీకేం కావాలి? ప్యార్. వాట్? అదే మీ పేరు కావాలి. నా పేరుతో నీకేంటి పని? అదేం లేదు, మొన్న వేరే పని మీద మీ హాస్పిటల్కి వచ్చాను. మీరు నాకు తెలుసు అని చెప్పాను, కానీ నాతో వచ్చిన పర్సన్ మీ పేరేంటి అని అడిగారు. నేనేమో చెప్పలేకపోయాను. అందుకే మీ పేరు చెప్తారా ప్లీజ్? నా పేరు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో హలో హలో, అదేంటండి, మనం ఒకరికొకరం పరిచయం అయ్యాం. నేను మీకు లిఫ్ట్ ఇచ్చాను, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు. ఒకరికొకరం తెలిసిన వాళ్ళం. అలాగే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా. నాకు అలాంటివన్నీ నచ్చవు. నాకు కూడా నచ్చవండి, బట్ పేర్లు తెలిస్తే బాగుంటుంది కదా. నన్ను విసిగించకుండా వెళ్ళండి. నా పేరు విక్రాంత్ అని మీకు చెప్పాను. అలాగే మీరు కూడా మీ పేరు చెప్తే బాగుంటుంది కదా. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, దయచేసి నన్ను విసిగించకుండా వెళ్ళండి ప్లీజ్. హాయ్ అతిథి, ఎలా ఉన్నావు? హాయ్. మామ్ డాడ్ ఎలా ఉన్నారు? గుడ్. సో అదితి. ఓకే Bye. బాయ్. ఆగండి. ఓ, మీ పేరు అదితినా? బాగుంది. ఏం బాగుంది? మీ పేరు? ఓ, నేను చెప్పలేదే. మీరు చెప్పకపోయినా మీ పేరు నాకు తెలిసిపోయిందిలేండి. మీ పేరు అదితి, డాక్టర్ అదితి. తన పేరు అదితి కన్నా యాంగ్రీ బర్డే బాగుంది. కాసేపట్లో అహల్య వస్తుంది, ప్లగ్ పట్టుకుంటుంది, షాక్ కొట్టి చేస్తుంది. దాని అరుపు నేను వినాలి.
అమ్మా అహల్య, ఏంటి రాజుగారు? టిఫిన్ చేశారా అమ్మా? టాబ్లెట్స్ వేసుకున్నారా? ఆ, టిఫిన్ చేశాను రాజుగారు, కానీ టాబ్లెట్స్ వేసుకోలేదు. స్నానం చేశాక వేసుకుంటాను. అయ్యో, ముందు టాబ్లెట్స్ వేసుకోండి అమ్మా. బాబుగారికి తెలిస్తే కోపడతారు. సరే రాజుగారు. అమ్మా ఆలియా, ఈ రూమ్లో గీజర్ పనిచేయకుండా చేస్తే కిందకొచ్చి వేడి నీళ్ళు చేసుకుంటున్నావా? ఈరోజు నీకు వేడి నీళ్ళ స్నానం కాదు, చన్నీటి స్నానమే. చన్నీళ్ళకి నువ్వు గజగజ వణికిపోవాలి. చెప్తా. డాడీ డాడీ, ఇలారా. ఏంట్రా? చూడు నాన్న, చిరంజీవి గారు హుక్ స్టెప్ ఎంత బాగా చేస్తున్నారు. ఆయనకేంట్రా, మెగాస్టార్, గాడ్ ఆఫ్ డాన్స్. నువ్వు కూడా ఇలా డాన్స్ చేయ నాన్న. రేయ్, ఆయన ఎక్కడా, నేనెక్కడా? నువ్వు ముందా వీడియో చూడు, నాకు చాలా పనులున్నాయి. ఇంకా దాని అరుపు వినపడట్లేదండి. ఏం చేస్తుంది ఇది? చెప్తా. ఈ వేడి నీళ్ళు తీసి చన్నీళ్ళు పోస్తాను. డాడీ, హే డాడీ, డాన్స్ రాదన్నా? ఎంత బాగా చేస్తున్నావు. అలాగే చెయ్యి డాడీ, అలాగే చెయ్యి. ఇదేంటి అహల్య అరుపు వినిపిస్తుంది అనుకుంటే మా ఆయన అరుస్తున్నాడేంటి? భలే భలే భలే. అయ్యో, ఏ అయ్యో, ఏమండి? 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 ఏంటి, ఏమైంది? అది అది నా రూమ్ లో గీజర్ పనిచేయట్లేదు బామ్మగారు. అవంతిక గారిని అడిగి హీటర్ తీసుకుని వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఈలోపు కార్తిక్ అన్నయ్య టచ్ చేసినట్టున్నారు. షాక్ కొట్టింది. నీ రూమ్లో గేజర్ పని చేయకపోతే ఇక ఇంట్లో వేరే బాత్రూమ్సే లేవా? అన్ని రూమ్స్లోనూ గేజర్స్ ఉన్నాయి కదా, వేరే బాత్రూమ్ వాడుకోవచ్చు కదా. అంటే అది ఏ అడగడానికి నామోషినా?